హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కాకరకాయ ఫ్రై. కాకరకాయ చేదుగా ఉంటుంది అని చాలామంది అంటారు, కానీ చాలామంది ఇష్టంగా తింటారు. మేము కూడా అంతే. ఈ కాకరకాయ కూరని ఏ రకంగా చేసినా కూడా చాలా ఇష్టంగా తింటాము. ఈ ఫ్రై ఎల్లుల్లి కారం వేసి చేస్తే అదిరిపోతుంది. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి. ఇంక ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసి అటు ఇటు తొడుమలు కట్ చేసి ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చీలు కూడా అంతే. 2-3 పచ్చిమిర్చీలు తీసుకొని కొంచెం ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి. ఇంకా ఆయిల్ వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఈ పోపు దినుసులు చూసి ఇంత పోపు దినుసులు అవసరమా అని అస్సలు అనుకోకండి. మా ఇంట్లో మేము ఎలా ఇష్టంగా తింటామో అలా వేస్తాను. మీకు అంత ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోండి. వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంక ఇప్పుడు ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇలా తిరిగేసుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కడాయి మీద మనం మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంక ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది, అడుగంటకుండా ఉంటాయి. ఇంక మనం ఈలోపు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లి పైన పొట్టువలు చేసి వెల్లుల్లి గర్భాలు తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లో మనం కూరలో ఎంత వేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ మనకి కాకరకాయ ముక్కలు కూడా దాదాపుగా వేగిపోయాయి. ఇలా వేగటానికి 10 నిమిషాలు, పావు గంట దాకా పడుతుంది. ఇంక ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న కారం రుచికి సరిపడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి. ఏమైనా తక్కువైందనుకుంటే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా వేసేసుకోండి. ఇలా మనం కారం వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. అప్పుడు ముక్కలు మంచిగా మనకి క్రిస్పీగా వేగినట్టుగా అవుతాయి అన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం అయినా చేదు ఉంటుంది కదా, కావాలనుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. వద్దనుకుంటే వదిలేసినా పర్వాలేదు. ఇంకా లాస్ట్లో మీకు కూడా నాలాగే కరివేపాకు ఇష్టమైతే 1 రెమ్మ కరివేపాకు మళ్ళీ వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో మనకు కాకరకాయలు బాగా వస్తాయి కదా. ఇంకా వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.